నమస్తే అందరికి. ఏది ఎలా ఉన్నా గానీ ప్రత్యూష కేసు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చిర్రు. నాకైతే చాలా డిసప్పాయింట్గా అనిపించిందిరా. 23 ఏళ్ల నుండి సరోజనక్క ఎంత పోరాడింది. ప్రత్యూష వాళ్ళ తల్లి ఇవాళ ఒక 2 ఏళ్ల జైలు శిక్ష ఇస్తారా? 23 ఏళ్ళు ఆ దొంగలు బయట మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా ఉన్నారు. గిప్పుడు ఎండింగ్ లో గిప్పుడు గిన్నేళ్లకు 2 ఏళ్ల జైలు శిక్ష అట. అసలు ఎంత ఘోరమైన సంఘటన తెలుసా? ప్రత్యూష అంటే మా భువనగిరి అమ్మాయిది. మా గల్లీలే వాళ్ళు ప్రత్యూష వాళ్ళ మేనమామలు సాగర్ అన్న వాళ్ళందరూ మా ఇంటి పక్కకే. ఆ అమ్మాయి, మనము సినిమా హీరోయిన్ బయట ఎలా ఉంటారో మనకు తెలియదు, చూడలే గాని ప్రత్యూష అయితే అసలు ఎంత అందం అంటే ముట్టుకుట్ట మాసిపోయే కలర్ తెల్లగా, అసలు ఎంత కర్లీ హెయిర్ తోటి ఎంత అందంగా ఉంటుండే తెలుసా ప్రత్యూష. ఆ అమ్మాయి మా భువనగిరిలో మా గల్లీలకి వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మాయిని చూడడానికన్నా బయటకు వస్తుంటే మీ అందరం. అంత స్మార్ట్ తెలుసా ప్రత్యూష. అమ్మ మా పాప మంచిగా సినీ ఫీల్డ్కి వస్తే మంచిగా సక్సెస్ అయ్యి తమిళ్లో కూడా మంచిగా సినిమాలు తీసి మంచి ఒక రేంజ్ పోయే టైంలో ఒక అబ్బాయిని ప్రేమించి అబ్బాయిని నమ్మి పోతే వాడు ఇంకా బడా నాయకుల కొడుకులు ఉన్నారు. అసలు రియల్ చెప్పాలంటే ఏందంటే ఇది పవర్ అని ఉండాలి, పైసా అని ఉండాలి. పాపం సరోజనకు అదే బాధపడుతుంది. నాకు ఈ 2 లేకనే నేను ఓడిపోయినా ఈ కేసు అని చెప్పేసి అని. ఏడవాయి మన మహిళా మనులు, మహిళా అక్కలు, మన తొక్కలు ఒక్కరన్నా అండగా నిలబడ్డరా సరోజనక్క గురించి పోరాడిరా. బిడ్డ ఫోటో పట్టుకొని 23 ఏళ్ల నుండి పోరాటం చేస్తుంది ఆమె. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. చిన్నప్పుడే చనిపోయిండ్రు ఆ ప్రత్యూషకి తండ్రి కూడా. వాళ్ళ నాన్న బ్యాంక్ ఎంప్లాయర్ ఉండే, సరోజనక్క టీచరు. ఎందుకంటే మా స్ట్రీట్ లో ఉన్నారు కాబట్టి మాకు పరిచయం కాబట్టి అక్క అని చెప్తున్నా. మా పిల్లనే పాపం నిజం చెప్పాలంటే ప్రత్యూష చనిపోతానైతే సినీ ఫీల్డ్ నుండి ఒక్కరు కూడా రాలేదురా. ఎవ్వరూ రాలేదు తెలుసా చూడడానికి, అమ్మాయిని పలకరించడానికి కూడా ఎవరు రాలేదు. తర్వాత కూడా ఆమె నమ్మి, ఆయన సిద్ధార్థ రెడ్డితోటి నమ్మి పోతే ఇక మరి ఏం జరిగిందో ఏందో గాని ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకొచ్చినాక అమ్మాయి ఇంట్లోకెళ్ళి పోయినప్పుడు వేరే డ్రెస్ ఉండే, ఆమె హాస్పిటల్లో మార్చిర్రు. ఆమె చనిపోయినాక వేరే డ్రెస్ మార్చిర్రు ఆమెకు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో, మునిస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది, క్లియర్ గా ఇచ్చిర్రు వాళ్ళు. ఎట్లా ఈమె అమ్మాయిని రేప్ చేసి చంపిర్రు, ఒక్కరు కాదు ఇంకా ఉన్నారని చెప్పి, ఇంకా 2 ముగ్గురు ఉన్నారని చెప్పేసి అని. ఆ రిపోర్టు మాత్రం సబ్మిట్ చేయలేదు. సరోజనక్క పోరాడి లాయర్ను పట్టుకొని ఇన్ని చేసి మొత్తము ఎవిడెన్స్ మొత్తం ప్రూఫ్స్ పట్టుకొని కలెక్ట్ చేసుకొని లాయర్ కోర్టు పోతుంటే లాయర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది తెలుసా. లాయర్ చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి. నిజంగా బాధ అనిపిస్తుంది నాకైతే ఈ కేసు విషయంలోనైతే. న్యాయం జరగదబ్బా ఎక్కడ. అప్పుడు ఎవరుండే మనకు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఉండే, హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఉండే. మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఈ పెద్ద నాయకుల కొడుకులు ఉన్నారు ఇందులో. బయటికి రాలేదు ఇది మ్యాటర్. మొత్తం 7 కాడికి స్మాష్ చేసిరు. అయినా గానీ సరోజనక్క చాలా పోరాటం చేసింది. కేసీఆర్ ఉండి అప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు, నేను ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తా సరోజనమ్మ అని చెప్పిండు. తర్వాత ఆయన కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చింది మనకు జడ్జిమెంట్. ఏం జడ్జిమెంట్ ఇచ్చారు? గిదా జడ్జిమెంట్ 2 ఏళ్ళ జైలు శిక్ష. వాడు 23 ఏళ్ళ నుండి హ్యాపీగా ఎంజాయ్ చేసి వాడు మంచిగా ఉన్నాడే హ్యాపీగా. ఇంకా చేసిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళదైతే బయటకు కూడా రాలేదే. అసలైన పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు కదా. ఒక తల్లికి జరిగిన అన్యాయం ఇది, నిజంగా చెప్తున్నా. అసలు ఆ అమ్మాయి ఎంత బ్రైట్ ఫ్యూచర్ తెలుసా. అన్యాయంగా చంపేశారు పిల్లని. ఇది మన వ్యవస్థ. మొన్న మాట్లాడే కదా సినిమా యాక్టరు, యాంకరు, ఆమె మొగడు ఏదో మినిస్టర్ కదా. కుక్కలకి రేపులు చేస్తే, మనుషులకి రేపులు చేస్తే ఏమీ చేస్తున్నాయి అనే కదా. ఇది అన్నట్టు మన చట్టం. ఇది మన చట్టం. 23 ఏళ్లకు ఇప్పుడు జడ్జిమెంట్ ఎంత వచ్చింది? చట్టం ఎంత ఇచ్చింది? జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది? 2 ఏళ్ల జైలు శిక్ష. 2 ఏళ్ళు గంతే. ఇప్పుడు చెప్పండి అమ్మ యాంకర్ అమ్మ, కుక్కలకి రేపులు చేస్తున్నాయి, మనుషులకి ఏమి చేస్తున్నాయి అంటివి కదా. మన చట్టాలు మారాలి. మారవవి. వాళ్ళు మంచిగా బెయిల్ మీద వస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అంతే. అన్యాయంగా చచ్చిపోయి తల్లికి గర్భశోకాన్ని మిగిల్చి
ఏం కట్టుకుంటారు పాపం. ఇలా సరోజనక్క ఇంటర్వ్యూలో చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. అబ్బా అన్ని సాక్ష్యాలన్నీ మాయం చేసిర్రు, మొత్తము అసలు రిపోర్ట్ ఇయ్యలేదు. సరోజనక్క చెప్పి బాధపడుతుంది. అలా అయినా నేను భగవంతుడు ఉన్నాడు, దేవుడు వాళ్ళకు దేవుడే శిక్ష ఇస్తాడని చెప్పి బాధపడుతుంది. 2 ఏళ్ళ అన్నయ్య మీరు ఇచ్చేది శిక్ష వాడికి? ఒక తల్లికి నిజంగా ఎంత గర్భశోకం ఇది. కడుపులో పెట్టుకొని దాచుకొని పెంచింది సరోజనక్క పిల్లల్ని, తెలుసా పాపము. ఆమెకు పిల్లలు చిన్న ఉన్నప్పుడే భర్త చనిపోయిండు. ఎంతో కష్టపడి టీచర్ జాబ్ చేసుకుంటూ పిల్లల్ని దాచుకుంది సరోజనక్క. ఇవాళ గిదా మీరు జడ్జిమెంట్ ఇచ్చేది? ఏడవైనా ఈ మహిళా మండలు తొక్కలో మహిళలు పైసలు పేటిఎం బ్యాచ్. మీరంతా పేటిఎం బ్యాచ్. మీకు పైసలు ఇస్తేనే పోరాటాలకు దిగుతారు. కూర్చొని సంఘ నీతులు చెప్తారు అన్ని, సోషల్ మీడియాలో కూర్చొని నీతులు కహానీలు చెప్తారు అన్ని. ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని ఎవరన్నా పోరాడిరా? తల్లి ఒక్కటి ఫోటో, బిడ్డ ఫోటో పట్టుకొని అసలు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది నాకైతే ఈ విషయంలో. ఇది మన చట్టం. ఇక కూర్చొని మాట్లాడితే ఈ రేపుళ్ళకి చేస్తే ఏమి చేస్తున్నాయి అని చట్టాలే చక్కలేవు మనకి. ఫస్ట్ ఇదో జడ్జిమెంటు, ఇదొక జడ్జిమెంటు. ఇంకేందంటే 50,000 ఎవరికి కావాలి నీ 50,000? అంత పెద్ద బిడ్డను పోగొట్టుకునేదే, అంత బ్రైట్ ఫ్యూచర్ ఉన్న కన్న తల్లి గర్భశోకానికి మీరు వెలగట్టింది 50,000. న్యాయం ఎక్కడున్నది? ఈ న్యాయం అనేది లేదురా ఈ వ్యవస్థలో. ఈ చట్టాలు కరెక్ట్ రాయలేదు. అసలు ఎక్కడన్నా ఎవడన్నా రేపు చేస్తే వాడిని అక్కడనే చంపాలి. నిజంగా చెప్తున్నాను, నా ఉద్దేశం అయితే. వాడు ఇన్నేళ్ళు మంచి ఎంజాయ్ చేసిండు. వాడు 23 ఏళ్ళు, ఆడ తొక్కలో 2 ఏళ్ళట. వాడు దానికి కూడా ఏదో బేలో ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాడు, మళ్ళీ వాడు బయటకు వచ్చి ఎంజాయ్గా ఉంటాడు. ఇదే జరుగుతుంది చూడండి రేపు. ఏది ఎట్లున్నా సరోజనక్క అన్యాయమే జరిగింది అక్క. నిజంగా చెప్తున్నా, ప్రత్యూష విషయంలో నిజంగా బాధే అనిపిస్తుంది. అసలు ఈ జడ్జిమెంట్ చూసాక నిజంగా నాకు కూడా కళ్ళపండి నీళ్ళు వచ్చినాయి. ఎంత పోరాటం చేసింది అక్క, తల్లి ఎంత పోరాడింది పాపం. నేను ఇలా అసహించుకుంటున్నా మన సొసైటీని. మహిళా మండలు, మహిళా మనులు, ఇగో ఇది మీరు పేటిఎం బ్యాచ్ అమ్మా. మీరు వచ్చి మీ ముంగట్టుకొచ్చి మాట్లాడమన్నా నేను మాట్లాడతా. ఒక్కరన్నా నిలబడ్డారా సరోజనక్క వెనకాల తోడుగా?